ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్లో పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీన 9:30 గంటలకైతే ఒక ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షో సందర్భంగా సినిమా చూసేందుకు ప్రత్యక్షంగా సినిమా చూసేందుకు అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన స్నేహితులు ఫ్యామిలీతో పాటు సంధ్యా థియేటర్కు చేరుకున్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు అంటే అల్లు అర్జున్ చూసేందుకు ప్రత్యక్షంగా ఆయన చూసేందుకు ఆయన ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జీ కూడా జరిగింది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన ఒక కుటుంబం, ఒక వైఫ్, హస్బెండ్, అలాగే 2 చిన్నారులు సినిమా చూడడానికి కూడా వచ్చారు. అలాగే అల్లు అర్జున్ చూసేందుకు కూడా వాళ్ళు కూడా ఎగబడిన క్రమంలో, అంటే అంత పెద్ద క్రౌడ్లో కూడా ఎగబడిన క్రమంలో ఆ మహిళ అయితే ఆ తోపులాటలో కింద పడిపోవడంతో ఊపిరాడక చనిపోయింది. అలాగే ఆ చిన్నారి కూడా ఊపిరాడక కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని అయితే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ చిన్నారి అంటే ఈ తొక్కిసలాట ఘటనలో సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడంతో అటు థియేటర్ యాజమాన్యం పైన అలాగే అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తన కేసును కొట్టివేయాలంటూ కూడా ఆయన తాజాగా గురువారం హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఇక తాజాగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడి ఆ తర్వాత అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లిన దృశ్యాలను అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా, ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఇద్దరు పోలీస్ వాహనంలోనే వాళ్ళిద్దరు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చారు. మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వారిద్దరిని విచారించి వదిలిపెడతారా లేదంటే ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అయితే ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తనను అంటే ఈ కేసు నుంచి తనను బయటపడేయాలి, ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. తాను కొన్ని క్లియర్గా చెప్పారు. అంటే ఆ కుటుంబం అంటే ఎంత పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తారని కూడా తాను ఊహించలేదు. జనరల్గా తాను ఎప్పుడు సంధ్యా థియేటర్కి సినిమా చూడడానికి ఎప్పుడు వస్తూ ఉంటాను, కానీ ఈ మధ్యకాలంలో 3 ఏళ్ళు అవుతుంది తాను సినిమాకి రాలేదు. సో ఆ క్రమంలోనే సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూశానే తప్ప తాను ఎటువంటి ఉద్దేశపూర్వకంగా ఎటువంటి ఇబ్బంది, అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ని ఇబ్బంది కలిగించే విధంగా తాను ప్రవర్తించలేదంటూ కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో అలాగే ఆ మహిళ అంటే తొక్కిసలాట్లో మహిళ చనిపోయిన విషయం కూడా తనకు ఆలస్యంగా తెలిసింది. సో ఆలస్యంగా తెలిసినప్పటికీ కూడా తను విచారం వ్యక్తం చేస్తున్నాను, ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తున్నట్లు కూడా ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ప్రకటించారు. సో ఆ కుటుంబానికి అవసరమైన ఆ విధంగా ఆర్థిక సాయాన్ని కానీ అన్ని విధాలా తాను అండగా ఉంటానని కూడా అల్లు అర్జున్ ప్రకటించారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని తను ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలి, కేసు కొట్టేయాలి అంటూ కూడా అల్లు అర్జున్ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే తరుణంలో తాజాగా ఇప్పుడు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ నివాసానికి అయితే చిక్కడపల్లి పోలీసులు వచ్చారు. వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ టీంతో వాళ్ళతో మాట్లాడి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్తో కూడా మాట్లాడి ఆ తర్వాత వారిని అయితే ఇప్పుడు పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువచ్చారు. మనం ఒకసారి ఈ విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పోలీస్ వాహనంలోకి అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ కూడా ఇద్దరు పోలీస్ వాహనంలో ఎక్కుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా పోలీస్ వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది. ఫస్ట్ సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, ఏం ఆర్డర్ చేయండి, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, డిస్కస్ స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
అంటే ముందుకు సార్ 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 ముందు సార్ 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 బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ 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 బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ 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 మీరు ఓకే ఇక్కడి వరకు కూడా లేదు. చిక్కడపల్లి పిఎస్ అవును చిక్కడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. మీరేదో సంతాన సమాధానం అవును
ఏం పర్లేదు, ఇది అదే మళ్ళీ చెప్పండి. అది నా అసలు బాగా